మావోయిస్టు పార్టీ చరిత్ర పెద్దది కదా. ఇంత సాయుధ పోరాటం చేసిన చరిత్ర కూడా చాలా పెద్దది. కాబట్టి జీర్ణించుకోలేరు. ఒక రకంగా ఒక్కసారి ఇది భూకంపం లాగా ఒక టర్నింగ్ పాయింట్ కాబట్టి, అంటే ఈ విషయాలన్నీ కూడా లోతు తెలియదు కదా ప్రజలకు, వీళ్ళందరికీ కూడా తెలియదు కాబట్టి మావోయిస్టు పార్టీ అన్నట్టు ఇట్లా ఉండాలి కదా. చనిపోతున్న బాధ ఉన్నది, వాళ్ళందరూ కూడా చనిపోతుండ్రు, ఎట్లా ఏ రకంగా లేదు కదా, శాంతి చర్చలు జరగకపోయాయి కాబట్టి ఈ రకంగా ఏంటిది అనేది ఒక అవమానంగా ఆయుధాలు ఉపయోగించడం, ఇంతమంది సరెండర్ కావడం ఏంది, ఈ నాయకులు ఏందనే దాంతో అది ఫీల్ అయ్యి వాళ్ళని తిడుతున్నారు. తిట్టే మాట వాస్తవమే, కానీ ఇది ఎంత వాస్తవంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు గత చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, అనేక దేశాల్లో సాయుధ పోరాట విరమణ చేసినప్పుడు ప్రజలు ఒక సెక్షను చాలా సీరియస్గా తిడతారు. సీరియస్గానంటే అసలు సంవత్సరాల తరబడి ఉంటుంది. వాస్తవంగా ఇప్పుడు కనపడేదవుతుందో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనకు కనపడుతుంది. కాబట్టి ఇది ఎంతకాలం ఉంటుంది నా ఉద్దేశం లోపల ఇప్పుడు నేను గమనిస్తున్నా, ఈ 3 రోజుల లోపల కూడా క్రమక్రమంగా తగ్గుతుంది.